బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. 6 ప్రభుత్వ ఉద్యోగులను అపహరించారు. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలానికి సమీపంలో సరిహద్దు అవతల ఉన్న పనసపుట్టు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వీరిని మావోయిస్టులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. అపహరించిన వారిలో గ్రామీణ నీటి సరఫరా విభాగం జేఈ ఉన్నారు. జుడుంబో గ్రామ పంచాయతీలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అక్కడికి బయలుదేరి వెళ్లగా మధ్యలో మావోయిస్టులు వారిని అపహరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని పోలీసులు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గత 2-3 రోజుల నుంచి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఏఓబీలో మావోయిస్టుల అలజడి మళ్లీ కనపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులను కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ తెలుసుకున్నాం. రవి, మావోయిస్టులు అసహనానికి లోనై ఈ కార్యక్రమానికి పాల్పడ్డారని చెప్పాలా? ఎట్లా చూడాలి? నిన్న మొన్న కూడా ఎన్కౌంటర్లు జరిగే మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ కూడా చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ కిడ్నాపులు జరిగాయి అనుకోవాలా? ఏఓబీలో ఆధిపత్యం కోసం అటు పోలీసులు ఇటు మావోయిస్టులు చేస్తున్న పోరాటం సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎదురు కాల్పులు లేదంటే ఎన్కౌంటర్లు అత్యంత సహజమైన ప్రక్రియ. గత నెలలో మనం చూసాం, మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 31 మందిని కోల్పోయిన తర్వాత మావోయిస్టు పార్టీ ఖచ్చితంగా ప్రతీకారంతో తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే అనేక సార్లు కవింపు చర్యలు జరిగినాయి. ఆధిపత్యం పోరాటానికి ఉధృతం చేస్తామని కూడా మావోయిస్టులు హెచ్చరించిన నేపథ్యంలో జోడం దగ్గర 6 అపహరించుకుపోయారు. ఇందులో నీటిపారుదల శాఖ అధికారితో పాటుగా ఇంకొక 4 ఉద్యోగులు, మరో స్థానిక ఏదైతే గ్రామ పెద్ద ఉంటారో గ్రామ పెద్ద కుమారుడు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే చిత్రకొండ కటాఫ్ ఏరియా అత్యంత క్లిష్టంగా ఉంటుంది. ఈ ఏరియాలోకి ప్రవేశించడానికి అటు పోలీసులకు కానీ లేకపోతే ఇటు అధికారులకు కానీ సాహసించిన పరిస్థితి గతంలో కూడా మనం చూడొచ్చు. ఏదైతే జోడాం అటవీ ప్రాంతంలో వినీల్ కృష్ణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మల్కాన్గిరి కలెక్టర్ వినీల్ కృష్ణ కిడ్నాప్ వ్యవహారం కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. అటు మావోయిస్టులకు పూర్తి ఆధిపత్యం ఉన్న ప్రాంతం కావడం, అక్కడ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు వెళ్ళిన నేపథ్యంలోనే వీళ్ళని అపహరించుకుపోయారు. అయితే వీటికి సంబంధించిన స్పష్టమైన డిమాండ్స్, ఏ డిమాండ్లతో వీళ్ళని అపహరించారని మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అటు ఒరిస్సా మీడియా కానీ అటు ఒరిస్సా పోలీసు అధికారులకు కానీ కొంత సమాచారం రావాల్సింది. వాళ్ళు కూడా ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదని. ఎంతమందిని కిడ్నాప్ చేశారు? ఎవరెవరు ఉన్నారు? మొత్తం 6 కిడ్నాప్ అయ్యారు. ఇందులో ఒక ఇంజనీర్ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా స్థానిక ఉద్యోగులు. అలాగే ఒక గ్రామ సర్పంచ్ కి సంబంధించి, అంటే మనం సర్పంచ్ అంటాం, అక్కడ గ్రామ పెద్ద కుమారుడు కూడా వీరితో పాటు ఉన్నాడు. అయితే రవి అంటే వీళ్ళకి మావోయిస్టులకు సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే గ్రామంలో ఉండే గ్రామ పెద్దలు కానీ వీళ్ళంతా ఇంతకుముందు టార్గెట్ అయ్యేవారు కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు కిడ్నాప్ చేసిన సంఘటనలు. ఎందుకంటే తరచుగా ఉద్యోగులు తిరుగుతూనే ఉన్నారు, అక్కడ ఇన్స్పెక్షన్స్కి వస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అయినా కానీ ఇప్పుడు వాళ్ళని కిడ్నాప్ చేయడం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏ విధంగా చూడాలి? మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్, గత 2 నెలల కాలంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ దృష్టిలో అసహనానికి లోనే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ కిడ్నాప్ పాల్పడ్డారని అనుకోవాలా? అంటే మావోయిస్ట్ పార్టీ వీలున్న ప్రతిసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు భారీ నష్టాలు వస్తున్నాయి. అటు ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఇటు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో కానీ ఒరిస్సాలో కానీ భారీ నష్టాన్ని చవిచూస్తున్న క్రమంలోనే తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం ఖచ్చితంగా మావోయిస్టులు చేస్తారనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా బలంగా నమ్ముతున్నమాట. ఈ క్రమంలోనే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు కిడ్నాపులు చేస్తారు. ప్రధానంగా ఒత్తిడి పెరిగింది. 2 నెలల క్రితం జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత మూలింగులు విస్తృతమైన ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి నుంచి కొంత ప్రభుత్వాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగానే మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చు. గతంలో వినీల్ కృష్ణ కిడ్నాప్ అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ నెలకొంది. చాలా రోజులు కొనసాగిన ఉత్కంఠకు చివరకు సురక్షితంగా వినీల్ కృష్ణ బయటపడగలిగారు. అప్పుడు కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, అభివృద్ధి చేసే ఏ నాయకుల్ని, ఏ అధికారులు కానీ లేకపోతే ఇతరులతో మాకు ఎలాంటి వివాదం లేదు, మాకు పోలీసులతోనే వివాదం మావోయిస్టులు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒరిస్సా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నం చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.